మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మల్లారెడ్డి ఎన్నిక చెల్లదంటూ దాఖలైన ఎలక్షన్ పిటిషన్పై వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులు ఇచ్చింది. మల్లారెడ్డి తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశారని మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ భూములు నాలా అని ఉన్న భూములను తనకు చెందినవిగా అఫిడవిట్లో పేర్కొన్నారని పిటిషన్లో ఆరోపించారు. మల్లారెడ్డి తన వయస్సు, తన బ్యాంకు డిపాజిట్ల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ శ్రీనివాస్ ధర్మాసనం మల్లారెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 14కు వాయిదా వేసింది. మరోవైపు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో పల్లా తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్లో ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పల్లాకు నోటీసులు జారీ చేసింది. జూన్ 16న విచారణకు హాజరు కావాలని ఆయన ఆదేశించింది.